రియల్ అనాలిసిస్ నుంచి కంటిన్యూటీ యూనిట్ 3 నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ f of x ఈక్వల్స్ టు 1 minus cos 2x by 1 minus cos 4x for x not equal to 0 and f of 0 is equal to 2 by 3, then show that f is continuous or not at x equal to 0. ఫస్ట్ f of x తీసుకుందాం. f of x ఈక్వల్ టు 1 minus cos 2x by 1 minus cos 4x. మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు కంటిన్యూస్ అవుతుందా లేదా x ఈక్వల్ 0 అనే పాయింట్ దగ్గర అని అడిగారు. కాబట్టి దానికోసం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x తీసుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x అంటే ఇక్కడ 1 minus cos 2x by 1 minus cos 4x. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 minus cos 2xకి ఫార్ములా ఏంటి అంటే 2 sin square x. 1 minus cos 4xని ఎలా రాసుకోవచ్చు అంటే 2 sin square 2xగా రాసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 2 క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin square x. ఇక్కడ ఏం చేద్దామంటే సింప్లిఫికేషన్ కోసం ఇక్కడ x స్క్వేర్తో డివైడ్ చేద్దాం. sin square 2x by x స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్తో డివైడ్ చేసాం. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin square x by x స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలానే బై లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin square 2x by x స్క్వేర్. మనకి లిమిట్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఈక్వల్స్ టు 1. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎలా ఉంది అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin square x by హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఏమని రాయొచ్చు sin x by x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి. అలానే ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin square 2x by x స్క్వేర్. దీన్ని కూడా ఎలా రాయొచ్చు అంటే sin 2x by x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో sin 2x by x అంటే మామూలుగా ఇక్కడ x కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం sin x by x 1 కాబట్టి sin 2x by x ఏమవుతుంది అంటే 2 అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x వాల్యూ ఎంత వచ్చింది అంటే 1/4 వచ్చింది. ఇక్కడ మనకి గివెన్ ఇక్కడ సమ్లో f of 0 వాల్యూ ఎంత ఇచ్చారంటే 2/3 అని ఇచ్చారు. సో గివెన్ f of 0 ఈక్వల్ టు 2/3. మనకి క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారు అంటే f కంటిన్యూస్ అవుతుందా లేదా అని చూపించమన్నారు. f కంటిన్యూస్ అవ్వాలి అంటే ఫార్ములా ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x ఈజ్ ఈక్వల్ టు f of 0 దగ్గర. అంటే 0 అనే పాయింట్ దగ్గర కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్స్ టు 0 అని రాసాం. ఇక్కడ f of ఈ రెండు ఈక్వల్ అయితే fని కంటిన్యూస్ అంటాం. ఇప్పుడు మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x వాల్యూ ఎంత వచ్చింది అంటే 1/4. అలానే f of 0 క్వశ్చన్లోనే ఇచ్చారు 2/3 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కాదు అంటే నాట్ ఈక్వల్ కాబట్టి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి ఇచ్చిన f of x ఈజ్ నాట్ కంటిన్యూస్. నాట్ కంటిన్యూస్ అనొచ్చు లేదా డిస్కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 0. థ్యాంక్ యూ.